మన తెలంగాణ నల్లమల ఫారెస్ట్‌లో ఒక అద్భుతమైన దేవాలయం ఉందండి. అది కూడా స్వయంభూ క్షేత్రం. 490 సంవత్సరాల క్రితం సాక్షాత్తు శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామివారు ఈ క్షేత్రంలో వెలిశారండి. ఈ దేవాలయం ఎక్కడుంది అంటే రాయలగండి అనే ఏరియాలో ఉంటుందండి. రాయలగండి శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామివారి దేవాలయం అంటే ఎవరైనా చెప్తారు. మనకి అచ్చంపేట నుంచి దాదాపు 25 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే వస్తుందండి ఈ ఆలయానికి. ఈ దేవాలయం వచ్చేసి పదర మండల్ నాగర్ కర్నూల్ డిస్ట్రిక్ట్ సైడ్ ఉంటుందండి. ఈ దేవాలయానికి సంబంధించిన ఫుల్ అడ్రస్ మరియు గూగుల్ మ్యాప్ వీడియో డిస్క్రిప్షన్ లో పెడతాను. తప్పకుండా చూసి విచ్చేయండి. అలాగనే ఈ దేవాలయం లోపలికి ఎంటర్ కాగానే లెఫ్ట్ సైడ్ మనకి స్వయంభుగా వెలిచిన హనుమంతుల వారు దర్శనమిస్తారు. మీరు చూస్తున్న ఈ హనుమంతుల వారి విగ్రహం కూడా 490 సంవత్సరాల క్రితం స్వయంభుగా వెలిచారు. శనివారం, మంగళవారం భక్తులైతే విశేషంగా వచ్చి పూజించుకుంటారండి. అలాగనే మనం కొంచెం ముందుకు వెళ్ళామంటే మనకు మెట్ల మార్గం కనిపిస్తుందండి. ఈ మెట్లు రీసెంట్ గా అయితే ఈ ఆలయానికి మెట్లు వేయడం జరిగింది. ఒకప్పుడు కంప్లీట్ గా ఇది కొండ ప్రాంతం, కొండపైన ఎక్కేవాళ్ళండి. ఇక్కడ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామివారి దేవాలయంలో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి లేదా మార్చ్‌లో విశేషమైన పూజలు, హోమాలు, యజ్ఞాలు, జాతరలు, స్వామివారి కళ్యాణం, ఆటపాటలతోటి చాలా ఘనవైభవంగా ప్రతి సంవత్సరం ఒక 3-5 రోజులు విశేషమైన పూజలు జరుపుతారండి ఇక్కడ. మనం ఇలా మెట్లు ఎక్కిన తర్వాత కంప్లీట్ వ్యూ చూస్తే మనకి ఎంతో అత్యంత పెద్ద కొండ మీద నుంచి వ్యూ అయితే చాలా బాగా కనిపిస్తుందండి. మెట్లు ఎక్కిన కొద్దికి వస్తూనే ఉంటాయండి. వర్షాకాలంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఎక్కాల్సి ఉంటుంది. సో చివరిగా మనం ఆలయం పైకైతే చేరుకున్నామండి. ఆలయం చుట్టుముట్టు చూసుకుంటే చాలా క్లీన్‌గా, చాలా నీట్‌గా ఉందండి. దేవాలయంలో మాత్రం ఒక్కరు కూడా లేదు. వివరించడానికి నాకు మాటలు సరిపడం లేదు. అంత బాగుందండి ఈ ప్రదేశం. కాకపోతే ఇక్కడ చుట్టుముట్టు చాలా ఊర్లున్నాయండి. ఎందుకు ప్రజలు ఈ ఆలయంకి రావడం లేదో అర్థమవ్వడం లేదు. ఇక్కడ కాలు కడుక్కునే స్థలం బావి చిన్నది చూశారు కదండీ! క్లీన్‌గా అయితే లేదండి. ఎందుకంటే ఎవ్వరు రాకపోవడంతోటి మెయింటెనెన్స్ అంటూ ఎటువంటిది లేదు. చాలా మంది భక్తులు గనక వచ్చి పోతుంటే ఇక్కడ క్లీన్‌గా మెయింటెనెన్స్ ఉంటుంది. ఆలయానికి 3 ఎంట్రన్స్‌లున్నాయండి. ఇది ఒక ఎంట్రన్స్. అలాగనే మనం కొంచెం ముందుకు వెళ్తే ఇంకొక ఎంట్రన్స్ కూడా ఉంటుంది. నేను చూపిస్తాను. నిజంగా చెప్తున్నాను ఇక్కడ చాలా నేచురల్, చాలా ప్యూర్ నేచర్ అయితే ఉందండి. ఇక్కడ వచ్చే ఆక్సిజన్ కూడా 100/100% ఇంత కలుషితం లేని ప్యూర్ నేచర్ అయితే ఉంది. మన హైదరాబాద్ గాని, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నవారు తప్పకుండా ఈ ఆలయానికి మీ జీవిత కాలంలో ఒక్కసారి అయినా రావాలని చెప్పేసి కోరుకుంటాను. ఎందుకు అంటే చెన్నకేశవ స్వామివారి దేవాలయాలు చాలా తక్కువుంటాయండి. విష్ణుమూర్తి మరో రూపమే చెన్నకేశవ స్వామివారి రూపం అండి. ఈ ఆలయానికి 3 ఎంట్రన్స్‌లున్నాయని చెప్పాను కదా! మనం మెట్ల మార్గం నుంచి వస్తే స్టేట్ ఎంట్రన్స్ కనిపించేది. ఈ ఎంట్రన్స్ మాత్రం ప్రథమ ఎంట్రన్స్ అండి. మొట్టమొదటి ఎంట్రన్స్ ఇదే ఉంటుంది. లెఫ్ట్ సైడ్ ఎళ్ళినా, రైట్ సైడ్ ఎళ్ళినా ఎంట్రన్స్‌లు 2 ఎంట్రన్స్‌లున్నాయి. బ్యాక్ సైడ్ తప్ప ఆలయానికి 3 ఎంట్రన్స్‌లున్నాయి. సో దేవాలయం లోపలికి వెళ్తే ఇదొచ్చేసి బలిపీఠం అండి. ఇక్కడ ముందు మీరు ఏదైతే చూస్తున్నారో దీని ధ్వజస్తంభం అంటారండి. చాలా కొత్తగా నూతనంగా పెట్టారు ఇక్కడ ధ్వజస్తంభం. చూస్తేనే అర్థమవుతుంది. ముందు మనకిక్కడ అమ్మవారి విగ్రహం అయితే కనిపిస్తుంది. ధ్వంసమైనట్టు అనిపిస్తుందండి. చాలా బాధ వేసింది. భక్తులు రాకపోవడంతోటి కొన్ని మతద్వేషాలతోటి అలా ధ్వంసం చేశారేమో అని అనిపించింది. అలాగనే మీకు ఇంకొక ఎంట్రన్స్ చూపిస్తాను. ఇప్పటిదాకా లెఫ్ట్ ఎంట్రన్స్, స్ట్రెయిట్ ఎంట్రన్స్ చూపించాను కదా! ఇప్పుడు మనం రైట్ సైడ్ వెళ్తే ఇంకొక ఎంట్రన్స్ ఉంటుంది. ఆ ఎంట్రన్స్ నేను మీకు చూపిస్తానండి. ఎంతో పెద్ద కొండ మీద ఉంటుందండి ఈ ఆలయం. నల్లమల్ల అడవులో ఈ ఆలయానికి వెళ్ళాలంటే మనకి అదృష్టం రాశి ఉండాలని చెప్తానండి. సో ఇది ఇంకొక ఎంట్రన్స్ అండి. రైట్ సైడ్ ఎంట్రన్స్ ఇది కనిపిస్తుంది కదా! మీ ఫ్రెండ్స్ ఎవరైనా అచ్చంపేట్, పదర, రాయలగండి, మద్యమడుగు, శీర్షాలకి వెళ్ళే వాళ్ళున్నారో వాళ్ళకి జీవిత కాలంలో ఒక్కసారైనా ఈ ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోమని చెప్పండి. అక్కడి నుంచి చాలా దగ్గరండి ఈ ఆలయం. చెన్నకేశవ స్వామివారి ఆలయాలు ఇలా ఖాళీగా ఉండకూడదండి. అస్సలకే మంచిది కాదు. మనకి, మన ఊర్లకి మంచిది కాదు. ఈ ఆలయానికి వెళ్ళినప్పుడైతే నాకు చాలా భయంగా వేసిందండి. ఒక్కడినే వెళ్ళాను. ఎందుకో తెలియదు. ఎనకల మరి దేవీ దేవతలు తిరుగుతున్నట్టు నాకు అనిపించింది. నిజంగా చెప్తున్నానండి. స్వామివారి మీద ఒట్టేసి చెప్తున్నాను. నాకు కలిగిన అనుభూతి ఏంది అంటే స్వామివారు, చెన్నకేశవ స్వామివారు ఈ ఆలయంలో తిరుగుతున్న ఎక్స్‌పీరియన్స్ అయితే నాకు పొందాను. ఈ దేవాలయం నుంచి బయటికి రాంగానే ఇక్కడ పొందిన అనుభూతి, ఆ ఎక్స్‌పీరియన్స్ నేను మా ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకున్నానండి. ఈ ఆలయంలో
పెట్టే ప్రతి అడుగు నాకు ఎందుకో ఇక్కడ విష్ణుమూర్తి, చెన్నకేశవ స్వామివారు తిరుగుతున్న ఒక అనుభూతి కలిగింది. భయం భయం వేసింది అని చెప్పానండి వాళ్ళకి. సో, మీకు గర్భాలయం లోపటికి వెళ్లి దేవుడి విగ్రహం చూపిద్దామంటే ఆలయంలో ఉన్న గేట్స్ అన్ని క్లోజ్ చేసున్నాయండి లోపట డోర్స్. సో, చూపించలేకపోతున్నాను మీకు. మళ్ళీ ఇంకొకసారి నేను ఎప్పుడైనా ఈ ఆలయానికి వెళ్ళినప్పుడు తప్పకుండా మీకు ఈ దేవాలయంలో ఉన్న స్వామివారి విగ్రహాలనైతే నేను మీకు చూపించడం జరుగుతుంది. ఇక్కడ కమిటీ మెంబర్స్ పర్మిషన్ తీసుకొని మరి. గూగుల్ మ్యాప్‌లో ఒక ఫోటో అయితే అవైలబుల్ ఉంది. ఆ ఫోటో మీకు పెడుతున్నాను. సో, ప్రతి ఒక్కరికి నా 2 చేతులు జోడించి చెప్తున్నానండి. తప్పకుండా ఈ ఆలయంలో మీరు ఒక్కరు వచ్చినప్పుడు మీకు దేవుడు తిరుగుతున్న ఎక్స్‌పీరియన్స్ అయితే మీరు 100% పొందుతారండి. సో, స్వయంభూగా వెలిచిన ఆలయంలో స్వామివారు నేరుగా తిరుగుతారని చెప్పేసి భక్తులు చెప్తారు. అది నిజమే అండి. ఒక్కసారి ఈ కొండ మీద నుంచి ప్రకృతి అందాలను చూడండి. ఎంత పెద్ద నల్లమల్ల ఫారెస్ట్ అంటే చుట్టుముట్టు మనకి చెట్లు కనిపిస్తాయండి. అండ్ ఇక్కడ మనకి కంప్లీట్ ఈ నల్లమల అడవిలో దాదాపు ఒక 20-30 వరకి ఊర్లైతే ఉన్నాయి. మీదైతే కొన్ని విగ్రహాల లేకపోతే ఇవి బండలా తెలియదండి. ధ్వంసమై అయితే ఉన్నాయి. సో, చాలా మంది ఈ ఆలయానికి రావడం జరగాలి. రోజు స్వామివారు పూజలు అందుకోవాలని చెప్పేసి కోరుతున్నాను. ఇది కట్టిన దేవాలయం కాదండి. ఎవరో మన చేతులతోటి నిర్మించిన దేవాలయం కాదు. స్వయంభూ క్షేత్రం అండి. సాక్షాత్తు చెన్నకేశవ స్వామి వారే స్వయంభుగా వచ్చి వెలిచిన క్షేత్రం. ఇలాంటి క్షేత్రాల్లో పూజలు నిత్యం జరగాలంటే భక్తులు తప్పకుండా రావాల్సిందే. మీరు చూస్తున్నారు కదండి, బలిపీఠం గాని, ధ్వజస్తంభం గాని ఎలాంటి పరిస్థితిలో ఉన్నాయో ఆలయంలో. ఆలయం నేను విన్నది ఏంటి అంటే ఇక్కడ 3-5 రోజుల వరకి ప్రతి సంవత్సరంలో ఒకసారి విశేషమైన పూజలు జరుపుతారు. మార్చ్ లేదా ఫిబ్రవరి నెలలో స్వామివారి రథం ఊరేగింపు, అలాగనే సిద్ధి వినాయక స్వామివారి హోమం, చిత్తకోటి కలశాభిషేకం, అలాగనే స్వామివారి కళ్యాణం మరియు 3-5 రోజుల వరకి అన్నప్రసాదన కార్యక్రమం వచ్చే ప్రతి ఒక్క భక్తులకి అచ్చంపేట్ డివిజన్ మరియు చుట్టుముట్టు ఉన్న గ్రామాల నుంచి ప్రతి ఒక్క భక్తులైతే రావడం గాని, దర్శనం చేసుకోవడం, అలాగనే ఇక్కడ పెళ్లి కాని వాళ్ళు ఇక్కడ వచ్చి అక్షంతలు మీద వేసుకుంటే పెళ్లి అవుతుందంట అండి. చాలా అంటే చాలా విశేషమైన పూజలు జరుపుతారంట. అలాగనే క్రీడ, ఆటపాటలు, ప్రోగ్రాంలు కూడా చాలా విశేషంగా జరుపుతారంట అండి. ఇక్కడ మనం లోపల చూసుకోవచ్చండి. ప్రతి ఒక్కటి స్వామివారికి పూజ కైంకర్యాలు జరిపే స్థలాలు ఇప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాయంటే, సో ఈ దేవాలయానికి ప్రతిరోజు పూజారి గారి వచ్చి దీప ధూప నైవేద్యాలు పెట్టి వెళ్తారంట అండి. ఒక్క పూజారితోటి అయిపోకూడదండి. ప్రతి ఒక్కరు చుట్టుముట్టున్న గ్రామాల వారు, రాయలగండి అనే ఈ విలేజ్ లో ఉన్నవారు ప్రతి ఒక్కరు ప్రతిరోజు కాకపోయినా శనివారం గాని, ఆదివారం గాని, మంగళవారం రోజున సరే విశేషంగా స్వామివారిని వచ్చి దర్శించుకోవాలని చెప్పేసి కోరుతున్నాను. చూస్తున్నారు కదండి, ఈ ఆలయం చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఎన్నో వందలు కాదండి, ఎన్నో వేల సంవత్సరాల పురాతనమైన ఆలయం అని చెప్పేసి. కానీ బయటికి వచ్చింది మాత్రం 490 సంవత్సరాల చరిత్ర ఉన్నట్టు ఈ ఆలయానికి. ప్రతి ఒక్కరూ మీ కుటుంబ సభ్యులతోటి ఈ ఆలయానికి చేరుకోవాలని చెప్పేసి కోరుతున్నాను. మన గుడిలని మనమే కాపాడుకోవాలి, మనమే రక్షించుకోవాలండి. మన హిందూ దేవాలయాలు ఉన్నంత వరకే హిందుత్వం బ్రతికి ఉంటుంది. దయచేసి ఈ ఆలయం ఉన్నట్టు ప్రతి ఒక్కరికి తెలియాలంటే ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి. అలాగనే ఒక లైక్, ఒక కామెంట్ చేయండి. యూట్యూబే ఈ ఆలయం ఉన్నట్టు కొన్ని లక్షల మందికి కాదు, కొన్ని కోట్ల మందికి తెలియజేస్తుంది. మరిన్ని ఇలాంటి దేవాలయాల వీడియోస్ కోసం రాకూరి డైరీస్ అనే మన ఈ యూట్యూబ్ ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయాలని చెప్పేసి కోరుతున్నాను. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.